హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ఈ వారం నామినేషన్స్లో భాగంగా బిగ్ బాస్ వెన్నుపోటు టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే తన మెడలో ఉన్న బాక్స్కి కత్తి గుచ్చి వెన్నుపోటు పొడిచినట్టుగా నామినేషన్ ప్రాసెస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే నిజంగానే ఇమ్మాన్యుయల్ తనూజాకి కత్తి గుచ్చి వెన్నుపోటు అయితే పొడిచాడు. అది అలా ఇలా కాదు, ఏకంగా ఎప్పుడో రెండో వారమో మూడో వారమో జరిగిన సంఘటన తీసుకువచ్చి ఇప్పుడు నువ్వు అప్పుడు అలా చేశావు, అందుకు నేను బాధపడుతున్నాను అంటూ చాలా సేఫ్ గేమ్ ఆడుతూ తనూజాకి వెన్నుపోటు అయితే పొడవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో వారాలు గడిచాయి, ఎన్నో నామినేషన్స్లు కూడా ముగిశాయి. అప్పుడు గుర్తుకు రాలేదేమో ఇమ్మాన్యుయల్కి, ఇప్పుడు మాత్రమే నువ్వెందుకు నన్ను ఆ రోజు అలా చేశావు అని వెన్నుపోటు పొడవడం అయితే జరిగింది. ముఖ్యంగా రాము క్యాప్టెన్సీ అయినటువంటి టాస్క్లో, అంటే అప్పుడు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్, అంటే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అన్న కాన్సెప్ట్ జరుగుతున్న సమయంలో రాము ఇమ్మాన్యుయల్ టాస్క్లో ఉన్న సమయంలో ముందుగా తనూజ ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేసింది. అయితే టై అయిన సమయంలో ఓటింగ్ పెట్టడంతో ఇమ్మాన్యుయల్ని అడిగి మరీ తనూజ వచ్చేసి రాముకి సపోర్ట్ అయితే చేసింది. అయితే అప్పుడు ఇమ్మాన్యుయల్ చాలా బాగా మాట్లాడాడు. నేను టెనెంట్స్లోనే ఉంటాను, ఓనర్లోకి వెళితే వాళ్ళకైనా ఏదో ఒకటి వస్తుందిలే, ఆ రోజు రాముకు వెళ్ళినా కూడా నాకు హ్యాపీనే అంటూ చాలా గొప్పగా మాట్లాడినట్టు నటించాడు ఇమ్మాన్యుయల్. కానీ అదే విషయాన్ని తీసుకువచ్చి నువ్వు అంతకు ముందు వరకు నాకు సపోర్ట్ చేసి ఓటింగ్ పెట్టగానే నువ్వు రాముకు సపోర్ట్ చేసావు చూడు, అది నాకు నిజంగా వెన్నుపోటుగా అనిపించింది అంటూ చేసింది తాను వెన్నుపోటు అయితే మళ్ళీ తిరిగి నువ్వు నాకు వెన్నుపోటు పొడిచావు అని కత్తితో గుచ్చి నామినేషన్ చేశాడు తనూజాని. అయితే తనూజ దానికి సూపర్ రిప్లై ఇచ్చింది. ఇమ్మాన్యుయల్ మాట్లాడిన ప్రతి మాటకి మంచిగా గుర్తుపెట్టుకొని, ఆ రోజు నువ్వు ఇలా చెప్పావు, ఈరోజు నువ్వు మరోలా చెప్తున్నావు, నీ డబుల్ టంగ్ వద్దు ఇమ్మాన్యుయల్, ఇక్కడ ఒక మాట మీద ఉండు. ఆ రోజు నువ్వేం చెప్పావు, నువ్వు ఎవరికి సపోర్ట్ చేసినా నాకు హ్యాపీనే, నేను ఇక్కడ టెనెంట్స్లోనే ఉంటాను, వాడైనా వెళ్ళి ఆ ఓనర్స్గా మారి మంచి ఫుడ్ తింటాడు అని చాలా బాగా క్లియర్గా చెప్పావు, మళ్ళీ ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అంటూ తనూజ అయితే సూపర్ రిప్లై ఇచ్చి ఇమ్మాన్యుయల్కి కూడా షాక్ తినిపించింది అని చెప్పాలి. మొత్తంగా వెన్నుపోటు పొడిచి తనూజాని నామినేట్ చేసిన ఇమ్మాన్యుయల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.